శ్రీరామనవమి సందర్భంగా నగరమంతా ఒక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే రాములవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాముల కళ్యాణం చూసేందుకు భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలకి అందిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా నగరంలో ఉన్న రామ మందిరాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే రామ మందిరంలో రాములోరికి ప్రత్యేక పూజలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఆలయాల్లో ఎక్కడ చూసినా గానీ సర్వంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆ రాముల వారిని కూడా సర్వంగ సుందరంగా ముస్తాబు చేసి ఆయనకి ఉదయం నుంచే పాలాభిషేకం ప్రత్యేకమైన పూజలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు శ్రీ మహావిష్ణువు తన 7వ అవతారంగా శ్రీరాముడిగా జన్మించి అయోధ్యలో జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా జరుపుకుంటామని పెద్దలు చెప్తుంటారు. అయితే ఒక్కసారి మనతో పాటు ఉన్న ఆలయ అర్చకులతో మాట్లాడదాము. ఈ శ్రీరామనవమి ప్రత్యేకత ఏంటి, పూజ ఇంట్లో చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలాంటి పూజలు చేయాలి అన్నది ఒక్కసారి మనం అర్చకులతో మాట్లాడదాము. ఆలయాలన్నీ కూడా ఈ రోజు ఒక ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడుతుందని చెప్పొచ్చు. గురుగారు చెప్పండి, శ్రీరామనవమి ప్రత్యేకత ఏంటి, ఆ రాములోరి ప్రాముఖ్యత గురించి చెప్పండి. ఇక్కడ హేమావతి నగర్ మోతీ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా మేము శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరుపుకుంటాము. చైత్ర శుద్ధ నవమి రోజు ఈ శ్రీరామనవమి అనే పండుగ వస్తుంది. శ్రీరామనవమి అంటే సీతారాముల కళ్యాణమే కాకుండా రాముల వారి యొక్క జన్మదినం కూడా. మరి 7వ అవతారమైన శ్రీ మహావిష్ణువు రాముల వారుగా జన్మించి ఈ శ్రీరామనవమి రోజు కళ్యాణం జరుపుకుంటున్నాడు. కాబట్టి ఏకపత్ని వ్రతుడైన శ్రీరామచంద్రుడి యొక్క శుభాశిస్సులు మనందరికి కూడా లభించాలని మనందరం కూడా కోరుకుందాము. జై శ్రీరామ్. ఈ రోజు జరగబోయే రాములూరి కళ్యాణోత్సవాన్ని చూసేందుకు భక్తులు భారీ ఎత్తున ఆలయాలకు రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రోజు ఆయన 7వ అవతారంగా విష్ణుమూర్తి 7వ అవతారంగా శ్రీరామచంద్రుడు అయోధ్యలో పుట్టినందుకు అందరూ కూడా ఎంతో ఘనంగా అయితే వేడుకలను అయితే జరుపుకోవడం జరుగుతుంది. అయితే మనతో పాటు అయితే భక్తులు ఉన్నారు, ఒక్కసారి వారితో మాట్లాడదాము. శ్రీరామనవమి పండుగ గురించి చెప్పండి, రాములూరి నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాల గురించి చెప్పండి. రాముడు సీతతో ఎలా ఉన్నాడు, సీతతో ఎలా నడుచుకున్నాడు, అదొక్కటే మనకి ఆదర్శదాయకం. అంతకుమించి ఏం లేదు. రాముని కోసం చెప్పండి. శ్రీరామనవమి పండుగ అంటే మేము ఇక్కడ ఎవ్రీ ఇయర్ చేసుకున్నది. హేమావతి నగర్ సొసైటీ మాది సొసైటీ తరఫు నుంచి మేము చేసుకుంటాం అనమాట. ఎవ్రీ ఇయర్ గొప్ప చేసుకుంటాం మేము. ఈ రోజు అన్న వితరణ కార్యక్రమాలతో పాటు ప్రతి ఆలయంలో కూడా రాములూరికి ఘనంగా అయితే పూజలు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా రాములూరి కళ్యాణోత్సవాన్ని చూసేందుకు భక్తులు భారీ ఎత్తున అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడే స్వామివారి పూజను చూసేందుకు అయితే భక్తులు కుటుంబ సమేతంగా అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఆలయాలన్నీ కూడా సర్వంగ సుందరంగా ముస్తాబు చేసి అయితే కనబడుతున్నాయి. చూడొచ్చు, విజువల్స్ లో కూడా చూసుకుంటే భక్తులందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఆ రాములోరి పూజను చూసేందుకు అయితే ఇక్కడ కూర్చోవడం జరిగింది. సార్ చెప్పండి, శ్రీరామనవమి పండుగ గురించి. శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ హేమావతి నగర్ ప్రజలందరూ సుఖక్షేమాలతో ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా ప్రతి గల్లీలో ఉన్న రామ మందిరాలన్నీ కూడా ఈ రోజు కిటకిటలాడతాయని చెప్పొచ్చు. ఎందుకంటే హిందువులందరూ కూడా ఎంతో గొప్పగా ఆరాధించే దేవుడు ఆ రాములోరు. ఆ రాములోరి పండుగను ఘనంగా అయితే జరుపుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి గల్లీలో కూడా ఈ రోజు రామ మందిరాలన్నీ కూడా ఈ విధంగానే ఉంటూ అన్న వితరణ కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలు పడిన తర్వాతనే ఇక్కడ ప్రతి ఒక్క రామ మందిరంలో కూడా అమ్మవారి సీతారాముల కళ్యాణం అయితే అదే టైంలో కూడా తలంబ్రాలు పోయడం జరుగుతుందంటూ కూడా అర్చకులు చెప్పడం జరుగుతుంది. ఈ రోజు ఎక్కడ చూసినా గానీ ఒక ఆధ్యాత్మికత వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ నరేష్ తో హెచ్ఎండి.